నిరుద్యోగులకు శుభవార్త. యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి తెలంగాణ నోటిఫికేషన్ జారీ చేసింది. 3 దశల్లో ఈ నియామకాలు ఉంటాయి. అవేంటో తెలుసుకునే ముందు మా వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 12 విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుల ఖాళీల భర్తీకి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న వేల మంది నిరుద్యోగులకు ఇది శుభవార్త. డైరెక్ట్ రిక్రూట్మెంట్కు కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తూ జీవో 21 జారీ చేసింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నియమించిన ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులను ఆమోదిస్తూ మార్గదర్శకాలను నిర్దేశించింది. గతంలో ఉన్న నిబంధనల స్థానంలో కొత్తగా 3 దశల్లో నియామక ప్రక్రియను పూర్తి చేస్తారు. వర్సిటీలు ఈ మార్గదర్శకాలను పాలక మండళ్ల సమావేశంలో ఆమోదించాల్సి ఉంటుంది. నియామకాల సమయంలో తెలంగాణ రాష్ట్ర రిజర్వేషన్ రోస్టర్ విధానాలను ఖచ్చితంగా పాటించాలి. ప్రతి దశ తర్వాత అభ్యర్థుల జాబితా మార్కులు అధికారిక వెబ్సైట్లో పొందుపరుస్తారు. 1:10 నిష్పత్తిలో రెండో దశకు పంపిస్తారు. అక్కడి నుంచి 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. నియామకాల్లో 3 దశలు. 1. అకాడమిక్ రికార్డ్ పరిశోధన ప్రదర్శన. దీనికి 50 మార్కులు ఉంటాయి. వీసీ ఉన్నత విద్యామండలి సభ్యుడు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, విగాధిపతి కన్వీనర్గా ఉండే స్క్రూటినీ కమిటీ ఆయా కొలమానాల ఆధారంగా మార్కులు ఇస్తుంది. ఇక 2వది విషయ పరిజ్ఞానం, బోధనా నైపుణ్యం. ఇందులో 30 మార్కులు ఉంటాయి. డీన్ ఉన్నత విద్యామండలి నిపుణుడు, వీసీ నామినేట్ చేసిన నిపుణుడు ఆధ్వర్యంలోని కమిటీ వీటిని కేటాయిస్తుంది. బోధనా అనుభవం సంవత్సరానికి 1 మార్కు, గరిష్టంగా 10. పుస్తక రచన, స్వీయ రచన 5, సంయుక్త రచన 3, ఎడిటర్గా ఉంటే 2. ఫెలోషిప్స్, పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్, రీసెర్చ్ అసోసియేట్ గరిష్టంగా 5. డెమో లెక్చర్ గరిష్టంగా 10. ఇక 3వది ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూలో 20 మార్కులు ఉంటాయి. ఈ ఇంటర్వ్యూలు వీసీ అధ్యక్షతన ఎంపిక కమిటీ నిర్వహిస్తుంది. అభ్యర్థి పరిజ్ఞానం, సబ్జెక్ట్ ప్రజెంటేషన్, రీసెర్చ్ యాప్టిట్యూడ్, వ్యక్తిత్వం అంచనా ఆధారంగా ఈ మార్కులు ఉంటాయి. నియామక ప్రక్రియకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో వర్సిటీలకు 12 సంవత్సరాలుగా ఉన్న సమస్య తీరనుంది. రాష్ట్రంలోని ఉన్నత విద్యాశాఖ పరిధిలో మహిళా వర్సిటీ సహా 12 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇప్పటికే ఆచార్యులు, సహాయ ఆచార్యులు కలిపి మొత్తం 2817 మంజూరు పోస్టులు ఉన్నాయి. వాటిలో సహాయ ఆచార్యుల పోస్టులు 1524. ప్రస్తుతం 463 మంది పనిచేస్తున్నారు. మిగిలిన 1061 పోస్టులు ఖాళీ. ఇప్పుడు ప్రభుత్వం సహాయ ఆచార్యుల పోస్టులను మాత్రమే భర్తీ చేసేందుకు ఆమోదం తెలిపింది.